అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అందులో భాగంగా తిరుమల తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సిట్ విచారణ జరిపిన తర్వాత ఎటువంటి కల్తీ జరగలేదనేసి సిట్ తేల్చిన తర్వాత కూడా ఈరోజు సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సిట్ విచారణని పక్కన పెట్టి మీడియాలో మళ్ళీ కొవ్వు పదార్థాలు కలవలేదు, టాయిలెట్ క్లీనర్లు, టాయిలెట్కి వాడే హార్పిక్లు, యాసిడ్లు కాల్చాయని చెప్పడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం చాలా బాధాకరమైన విషయం అనేసి మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని కోట్ల మంది ప్రజల మనసుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు మీరు అనేసి ఆలోచన చేయకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం మీరు పడుతున్న పాటలు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది అనేసి మాత్రం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక జగన్మోహన్ రెడ్డిని, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం కోసం మన రాష్ట్ర ప్రజలనే కాదు, మన దేశ ప్రజల్ని, ఎన్ని కోట్ల మంది ప్రజలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి వాళ్ళ భక్తి ఎంత పవిత్రమైనదో అలాంటి పవిత్రతను మీరు దెబ్బతీస్తున్నారు. ఇది ఆలోచన చేయకుండా మీరు ఏదో రాజకీయాలకు కూడా దేవుణ్ణి వాడుకుంటా ఉన్నారు. ఇది తప్పు అనేసి ఒక సామాన్యుడిగా భావించి ఈరోజు నా స్పందన తెలియజేసుకుంటున్నా. దయచేసి వీటికి చెప్పి వీటికి ఇలాంటి కార్యక్రమాలు చేసేటివి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మీరు ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే పనిలో ముందుకు వెళ్ళండి. అంతేకాని రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించి రాష్ట్ర ప్రజల్ని ఒక రాంగ్ రూట్కి తీసుకెళ్ళి మీరు రాజకీయ ఈ 5 సంవత్సరాలని మీరు ఈ విధంగానే తీసుకెళ్లాలని మీ ఆలోచన పక్కన పెట్టి ప్రజలకు మంచి చేసే ప్రయత్నాలు మీరు కొనసాగించండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.